హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమ కనకాల అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇక తనకంటే ఒక ప్రత్యేకమైన యాంకర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తన కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఏంటనేది ఒక లుక్ ఇద్దాం. బస్తీ కుర్రాడైన ఆదిత్య డీజేగా మంచి పాపులారిటీని సాధించాలనే డ్రీమ్తో లైఫ్ను తన స్నేహితుడితో జాలీగా గడుపుతుంటాడు. ఇక ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే సంపన్న కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ జాన్వి అంటే మానస చౌదరిని చూసి ప్రేమలో పడతాడు. అప్పటికే బాయ్ ఫ్రెండ్తో జాన్వికి బ్రేకప్ అయి ఉంటుంది. ఆ సమయంలో జాన్విపై పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆదిత్యకు ఊహించని అవమానం జరుగుతుంది. దాంతో జాన్విని మరిచిపోయి కెరీర్పై దృష్టి పెట్టాలని అనుకుంటాడు. కానీ మళ్ళీ ఆదిత్య జీవితంలోకి జాన్వి వస్తుంది. పాత బస్తీలో అల్లరి చిల్లరిగా తిరిగే ఆదిత్య జీవితంలోకి జాన్వి ఎలా వచ్చింది? బాయ్ ఫ్రెండ్తో జాన్వి ఎందుకు బ్రేకప్ చేసుకున్నది? ఆదిత్య లవ్ను జాన్వి అంగీకరించిందా? ఆదిత్యకు జరిగిన అవమానం ఏమిటి? ఆ అవమానం ఎందుకు జరిగింది? ఆదిత్యకు అవమానం జరిగిన తర్వాత మళ్ళీ జాన్వి అతడి వద్దకు ఎందుకు వచ్చింది? తన ఇంటిలో మాకం పట్టిన జాన్వి ప్రేమను అంగీకరించాడా? జాన్వి ఆదిత్య ప్రేమ మళ్ళీ చిగురించిందా? వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారా అనేది బబుల్ గమ్ సినిమా కథలో ప్రధాన అంశాలు. మరి ఈ కాన్సెప్ట్ అయితే మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి సినిమా పెద్ద స్థాయిలో ఊహించుకొని వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. అయితే బబుల్ గమ్ సినిమా ప్రారంభమైన తీరు చూస్తే ఈ మూవీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ వెంటనే కలుగుతుంది. ఆదిత్యగా రోషన్ను ఆరంభంలో ఎలివేట్ చేసిన విధానంతో సినిమాపై కొంత ఆసక్తి అయితే కలుగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్లో ఫన్, రొమాన్స్ అంశాలు అయితే మాత్రం గట్టిగానే కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉండొచ్చు. అయితే ఫన్ పెద్దగా వర్కౌట్ అయితే అయిందనిపించదు. కానీ రొమాన్స్ మాత్రం యూత్కి కిక్కెక్కిచ్చేలా అనిపిస్తుంది. మొత్తానికి యాంకర్ సుమ కనకాల కొడుక్కి పెద్ద ఎత్తునే ప్లాన్ చేశారు ఈ సినిమాలో. ఇకపోతే బబుల్ గమ్ను సాంకేతిక పరంగా చూస్తే ప్రధానంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక శ్రీచరణ్ పాకల బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను యూత్ఫుల్గా మార్చింది. ఇక గోవా ఇతర ప్రాంతాల్లో సురేష్ రఘుతి చిత్రీకరించిన సన్నివేశాలు కూడా కలర్ఫుల్గా మరియు ఎంతో చూడచక్కంగా అయితే ఉంటాయి. ఇక ప్రతి ఫ్రేమ్లో కూడా రిచ్నెస్ అయితే కనిపించింది. ఇతర విభాగాల పనితీరును కూడా వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు. పీపుల్స్ మీడియా ప్రమాణాలకు అనుగుణంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇక నేటి తరం యువత ఆలోచనలకు దగ్గరగా లవ్, ఫ్రీ మ్యారేజ్, రొమాన్స్ లాంటి అంశాలతో రూపొందిన చిత్రం బబుల్ గమ్. అయితే సాధారణంగా యూత్ఫుల్ రొమాంటిక్ చిత్రాలకు బలమైన ఎమోషన్స్ ఉంటే కథనాలు మరో రేంజ్కు తీసుకువెళ్తాయి. అయితే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఎలివేట్ కాకపోవడం మైనస్గా మారింది. కాబట్టి ఓన్లీ యూత్కి మాత్రమే కాస్త కోస్తే ఈ సినిమా అయితే కిక్కెక్కిస్తాయి. అయితే అర్జున్ రెడ్డి బేబీ తరహా స్థాయిలో కాకపోయినా ఇలాంటి చిత్రాలను ఇష్టపడే వారికి బబుల్ గమ్ నచ్చుతుంది. మరి ఈ సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.